హాయ్ వ్యూవర్స్, అందరికీ నమస్కారం. జూన్ 5న పంచగ్రహ కూటమి ఈ రాశుల వారికి మాత్రమే రాజయోగం పట్టబోతుందని జ్యోతిష్యులు సూచిస్తున్నారు. 12 ఏళ్లకు ఒకసారి మాత్రమే ఈ పంచగ్రహ కూటమి అనేది ఏర్పడుతుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ పంచగ్రహ కూటమికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉన్నది. పంచగ్రహ కూటమి అనగా ఒకేసారి 5 గ్రహాలు ఒకే వరుసలో ప్రత్యక్షము అవుతాయి. దీనినే పంచగ్రహ కూటమి అని అంటారు. ఇది చాలా అరుదుగా జరిగే అద్భుతమైన ఒక సంఘటన. ఈ పంచగ్రహ కూటమి వలన కొన్ని రాశుల వారికి అనేక సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే మరికొన్ని రాశుల వారికి మాత్రం అదృష్టం వరిస్తుంది. కాబట్టి ఈ పంచగ్రహ కూటమి ఏ రాశుల వారిపైన ఎలాంటి ప్రభావాన్ని చూపుతుందో ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. అంతకన్నా ముందుగా మా వీడియోకి ఒక లైక్ చేయండి, ఎందుకంటే మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. మేషరాశి వారికి ఈ పంచగ్రహ కూటమి వలన అంతగా ప్రయోజనము ఏమీ లేదు. మేషరాశి వారికి ఈ జూన్ నెలలో కొన్ని సమస్యలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఆర్థికపరమైన విషయాలలో కూడా కాస్త జాగ్రత్తగా ఉండటం చాలా మంచిది. ఏ పనిని తలపెట్టినా కలిసి రాదు. మీరు అనుకున్న పనులు అన్నీ కూడా మధ్యలోనే ఆగిపోతాయి. మీ అప్పుల సమస్యలు రెట్టింపు అయ్యే అవకాశం ఉన్నది. ముఖ్యంగా చెప్పాలంటే డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మీరు నమ్మిన వాళ్ళే మిమ్మల్ని ఎక్కువగా మోసం చేసే అవకాశం ఉంది. మొత్తం మీద అయితే ఈ మేషరాశి వారు ఈ జూన్ నెల అంతా కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎవరిని ఎక్కువగా నమ్మకుండా డబ్బు విషయంలో మాత్రం కాస్త జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. కాబట్టి ఈ పంచగ్రహ కూటమి ప్రభావము మీ పైన ఉండకూడదు అనుకుంటే మాత్రం ఈ జూన్ నెలలో ప్రతి శుక్రవారం నాడు తప్పనిసరిగా తులసి కోట దగ్గర నెయ్యి దీపాన్ని వెలిగించి తులసి మాతకు నమస్కారం చేస్తే చాలు. దీని ప్రభావం మీ పైన ఉండదు. వృషభ రాశి జాతకులపైన కూడా పంచగ్రహ కూటమి ప్రభావాన్ని చూపించనుంది. కాబట్టి వృషభ రాశి వారు జూన్ నెలలో దూర ప్రయాణాలకు దూరంగా ఉండండి. చదువు నిమిత్తం విదేశాలకు వెళ్లాల్సి వస్తే విద్యార్థులు జ్యోతిష్య పండితుల సూచనలను తప్పనిసరిగా పాటించాలి. ఇంట్లో పెద్దవారి ఆరోగ్యం పైన ప్రత్యేకమైన శ్రద్ధ అవసరం. మీ మాటలను అదుపులో ఉంచుకోవాలి. మీ కుటుంబంలో సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. డబ్బుల విషయంలో కాస్త పొదుపును పాటించాలి. ఆర్థిక ఇబ్బందులు రావచ్చు. ఈ పంచగ్రహ కూటమి వలన వృషభ రాశి వారికి మంచి జరగాలంటే నవగ్రహాలలో ఉన్న కుజునికి ఎర్రని పుష్పాలను సమర్పించి ఆంజనేయ స్వామికి పూజలు చేస్తే మంచి జరుగుతుంది. లేకపోతే పంచగ్రహ కూటమి వలన మీరు సంపాదించిన డబ్బు అంతా కూడా మంచి నీళ్ళలా ఖర్చు అయిపోతుంది. మిథున రాశి వారికి ఈ జూన్ నెలలో ఖర్చులు తగ్గుతాయి అని చెప్పవచ్చు. డబ్బులను ఆదా చేస్తారు. ధనలాభాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. మీ ఇంటి ఆర్థిక పరిస్థితులు గతానికంటే చాలా బాగా మెరుగవుతాయి. వ్యాపారాల్లో ఎదురవుతున్న సమస్యలు పరిష్కారం అవుతాయి. ఈ మిథున రాశి వారికి ఈ జూన్ నెల మొత్తము పట్టిందల్లా బంగారం కానుంది. చేపట్టిన ప్రతి పనిలోనూ విజయాన్ని సాధిస్తారు. అనుకున్న పనులన్నీ కూడా సకాలంలో నెరవేరుతాయి. మీ కష్టాలన్నీ తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. ఈ జూన్ నెల నుండి డిసెంబర్ నెల వరకు మిథున రాశి వారికి మంచి ఆరోగ్యము ప్రాప్తిస్తుంది. అనారోగ్య సమస్యలు అనేటివి ఉండవు. కర్కాటక రాశి వారికి కూడా ఈ పంచగ్రహ కూటమి వలన దురదృష్టము వెంటాడుతుంది. వ్యాపార విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఆర్థిక ఇబ్బందులు వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి కర్కాటక రాశి వారు డబ్బుల విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది. అంతేకాకుండా ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తలు వహించాలి. దూర ప్రయాణాలను మానుకోవడం మంచిది. కుటుంబ కలహాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీ పిల్లలకు అనారోగ్య సమస్యలు వస్తాయి. కర్కాటక రాశి వారికి పంచగ్రహ కూటమి ప్రభావం లేకుండా ఉండాలి అంటే ప్రతి సోమవారం రోజున ఇంట్లో తప్పకుండా పూజను చేసుకోవాలి. సింహరాశి వారికి బుధాదిత్య యోగము పట్టబోతోంది. ఈ సింహరాశి వారికి ఈ బుధాదిత్య యోగము వరించడం వలన ఆకస్మికంగా ధనలాభం, ఊహించని ధనప్రాప్తి కలుగుతుంది. అలాగే మంచి ఆరోగ్యము ప్రాప్తిస్తుంది. సింహరాశి వారికి రాబోయే 3 నెలలు కూడా ఎంతో అదృష్టకాలంగా ఉంది. కొత్తగా వ్యాపారాలు చేసే వారికి చాలా బాగా కలిసి వస్తుంది. రానున్న 3 నెలల్లో మీరు ఎటువంటి పనిని చేసినా బాగా కలిసి వచ్చి డబ్బుల పరంగా స్థిరపడతారు.
మొత్తంగా చూసుకుంటే కనుక రాబోయే 3 నెలలు ఈ సింహరాశి వారికి ధనయోగం వరిస్తుందనే చెప్పవచ్చును. కన్యా రాశి వారికి జూన్ 5 తర్వాత నుండి విపరీతమైన అదృష్టం పట్టబోతుంది. వ్యాపారస్తులు నూతన ఒప్పందాలను కుదుర్చుకుంటారు. మీ ఆర్థిక పరిస్థితులు చాలా బాగా మెరుగుపడతాయి. డబ్బుకు సంబంధించిన అన్ని విషయాల్లో మార్పులు చోటు చేసుకుంటాయి. ఏ పనిని ప్రారంభించినా అందులో ఊహించని లాభాలు వస్తాయి. ఆర్థిక సమస్యల నుండి కాస్త విముక్తి లభిస్తుంది. మీ మనసులో ఉన్న కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. ధనధాన్యాభివృద్ధి ఉంటుంది. అంచనాలకు మించి మీ ఆదాయం పెరుగుతుంది. సంపన్న స్థితికి చేరుకుంటారు. ఈ జూన్ నెల నుండి డిసెంబర్ వరకు కన్యారాశి వారికి అంతులేని ఐశ్వర్యము వరిస్తుంది. అలాగే కన్యారాశి వారికి ఎల్లవేళలా మీకు దేవతల ఆశీర్వాదం లభిస్తుంది. తులారాశి వారికి ఈ జూన్ నెలలో ధనయోగము వరిస్తుంది. మీరు కోరిన కోరికలు అన్నీ నెరవేరుతాయి. మీ ఉద్యోగం మంచి పురోగతి, ప్రమోషన్ లాంటివి రావడం జరుగుతాయి. వ్యాపారంలో మంచి లాభాలు పొందుతారు. ఆర్థికంగా మీరు స్థిరంగా ఉంటారు. కుటుంబంతో కలిసి విహారయాత్రలు కూడా చేస్తారు. వృత్తి వ్యాపారవేత్తలకు రాబోయే 3 నెలలు అనుకూలమైన కాలంగా ఉంటుంది. మీ ఆదాయం చాలా బాగా పెరుగుతుంది. ఖర్చులు బాగా తగ్గిపోతాయి. విదేశీ అవకాశాలు కలిసి వస్తాయి. సంతాన యోగ సూచనలు ఉన్నాయి. పిల్లల నుండి శుభవార్తలను వింటారు. అనేక శుభ పరిమాణాలు చోటు చేసుకుంటాయి. వారసత్వంగా వచ్చే ఆస్తి కలిసి వస్తుంది. తీర్థయాత్రలు చేస్తారు. వృశ్చిక రాశి వారికి శని తిరోగమనం వల్ల అన్ని నష్టాలు ఏర్పడతాయి. ఏ పనిని చేపట్టినా మధ్యలోనే ఆగిపోవడం అనేది జరుగుతుంది. నిత్యము ఇబ్బందులలో పడటము, అలాగే విపరీతమైన అనారోగ్య సమస్యలు వెంటాడుతాయి. మీరు సంపాదించిన డబ్బు అంతా కూడా నీళ్ళలా ఖర్చు అయిపోతుంది. మొత్తం మీద చూసినట్లయితే వృశ్చిక రాశి వారికి రాబోయే 2 నెలల్లో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటారు. కాబట్టి వృశ్చిక రాశి వారికి ఎలాంటి నష్టాలు జరగకుండా ఉండాలంటే ప్రతి సోమవారం రోజున శివాలయానికి వెళ్లి గంగాజలంతో శివలింగాన్ని అభిషేకం చేయండి. ఈ విధంగా 3 సోమవారాలు వరుసగా చేసినట్లయితే మీకు ఎటువంటి కష్టాలు అనేటివి రాకుండా ఆ శివయ్య మిమ్మల్ని ఎల్లవేళలా సంరక్షిస్తాడు. ధనస్సు రాశి వారికి లాభస్థానంలో 2 శుభగ్రహములు చేరడం వలన మీ అదృష్టము అనేది ఏ విధంగా చూసినా రెట్టింపు అవుతుంది. లాభదాయక పరిచయాలు కూడా ఏర్పడతాయి. రాబోయే 3 నెలలు మీకు పట్టిందల్లా బంగారంగా మారుతుంది. అనేక మార్గాలలో ఆదాయం కలిసి వస్తుంది. వృత్తి వ్యాపారాలలో అభివృద్ధి ఉంటుంది. ఉద్యోగంలో భారీ పదోన్నతి అవకాశం, మంచి ఆరోగ్యం కలుగుతుంది. మొత్తం మీద చూసినట్లయితే ధనస్సు రాశి వారికి రాబోయే 3 నెలలు విలాసవంతమైన జీవితము అలవడుతుంది. మకర రాశి వారికి ఈ పంచగ్రహ కూటమి వలన అనేకమైన సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నదని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. మకర రాశి వారికి రాబోయే 2 నెలలు కాస్త కష్టంగా ఉంటుంది. మీ దగ్గర ఉన్న డబ్బు అంతా కూడా నీళ్ళలా ఖర్చు అయిపోతుంది. రూపాయి కూడా మిగలకుండా అయిపోతుంది. ఎన్నో ఆర్థిక సమస్యలు వస్తాయి. భార్యాభర్తల మధ్య తరచుగా గొడవలు జరుగుతూ ఉంటాయి. మీ ఇంటిలో మనశ్శాంతి అనేది కరువవుతుంది. కాబట్టి మకర రాశి వారికి రాబోయే 2 నెలలు తగిన జాగ్రత్తలు వహించాలి. మీ ఆరోగ్యం విషయంలో కూడా వివిధ మార్పులు సంభవిస్తాయి. కాబట్టి మీరు తినే వాటిపైన ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. కుంభరాశి వారికి జూన్ 5 తర్వాత నుండి విపరీతమైన ధనలాభం ఉంటుంది. సమాజంలో గౌరవ మర్యాదలు చాలా బాగా పెరుగుతాయి. మీ సంపాదన కూడా పెరుగుతుంది. మీ ఆదాయ వనరులలో మార్పులు సంభవిస్తాయి. మీ ఇంటి నుండి ధన ప్రవాహం రెట్టింపు అవుతుంది. ఇక నుండి మీరు ఎలాంటి పనులను తలపెట్టినా సరే వాటిని సులువుగా పూర్తి చేయగలుగుతారు. మీ కుటుంబంలో సుఖ సంతోషాలకు కొదవ ఉండదు. ఇంటిలో శుభకార్యాలు జరుగుతాయి. ఏలినాటి శని ప్రభావము చాలా వరకు తగ్గిపోతుంది. ఆర్థికంగా ఉన్నత స్థాయికి చేరుకుంటారు. మీనరాశి వారికి కుటుంబ స్థానంలో గురు శుక్రులు కలిసి ఉన్నందువలన తప్పకుండా మీ ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. పెళ్లి ప్రయత్నాలు కూడా ఫలించి మంచి సంబంధాలు కుదిరే అవకాశాలు ఉన్నాయి. గృహయోగం కూడా వరిస్తుంది. మీ పురోగతికి సంబంధించి ఎలాంటి ప్రయత్నము తలపెట్టినా విజయం సాధిస్తారు. అనేక విధాలుగా ఆదాయం వృద్ధి చెందుతుంది. ఆర్థిక సమస్యల నుండి కాస్త విముక్తి లభిస్తుంది. మీ మనసులో ఉన్న కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి.
ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు కూడా పెరుగుతాయి. ధనధాన్యాభివృద్ధి ఉంటుంది. అంచనాలకు మించి మీ ఆదాయం బాగా పెరిగిపోతుంది. సంపన్న స్థితికి చేరుకుంటారు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఓం నమ శివాయ అనే చిన్న కామెంట్ పెట్టండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ధన్యవాదములు.